మరొకసారి మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి అన్నాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం నుంచి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ సీజన్లో ఈ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభించాడు. సో మన రాజు, ఆయన నీతిపరుడు, రక్షణ కలిగి దీనుడై, ఆయన నీరు లేని గోతిలో పడినటువంటి తన వారిని విడిపించే నిమిత్తము, విడిపించడం మాత్రమే కాదు, రెండంతలుగా మేలు చేయ నిమిత్తము ఆయన వచ్చుచున్నాడు అని తెలియచేయండి అన్న సమాచారం. ఆయన విడిపించేదానికి ఆధారంగా తన రక్తమును ఆధారం చేసుకున్నాడని మనం చూసాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవాళ్ళ మన జీవితాల్లో ఎప్పుడు కూడా రేపటిని గురించినటువంటి నిరీక్షణను కోల్పోకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా అందుకే ఏమంటాడు, బంధకంలో ఉన్నా కూడా ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అది ఏ బంధకమైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బంధకం కావచ్చు. ఇరుక్కొని పోయి ఉండొచ్చు. ఓ సమస్యలో నువ్వు చిక్కుకున్నట్లు ఉండవచ్చు. అది ఒక రోగం కావచ్చు, ఒక భయం కావచ్చు, ఒక దురాత్మ కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ యు ఫీల్ యు ఆర్ స్టక్డ్ అప్, నువ్వు బంధించబడినట్లు ఉండి స్వేచ్ఛ లేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, బంధకంలో ఉన్నా కూడా ఏముండాలంట? నిరీక్షణ. ఎందుకు నిరీక్షణ అంటే, నీకంటూ ఒక రాజు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బంధకంలో ఉన్నా కూడా నువ్వు ఒంటరి వ్యక్తివి కావు, నువ్వు ఒంటరి వాడవు కావు, నీవు ఒంటరి దానవు కావు. యూ హ్యావ్ అ కింగ్. నీకు అంటూ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని బట్టి నీవు నిరీక్షణను కోల్పోకుంటే, ఆ బంధకాల్లోంచి విడిపించడం మాత్రమే కాదు, రెండంతలుగా మేలు చేస్తాడు అని ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. అందుకే అనుకుంటా దావీదు ఒకసారి వెనక్కి చూసి అన్నాడు, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. యోబు కూడా ఒకసారి వెనక్కి చూసి అనుకుంటాడు, ఏమైతే అయిందిలే, రెండంతల మేలులు వచ్చాయి నాకు అని అనుకుని ఉంటాడు. హల్లెలూయా. ఏ కారణం బట్టి, ఏ రీజన్ బట్టి నువ్వు బంధకాలు పడి ఉన్నా కూడా, బట్ టుడే యూ కెన్ రిజాయిస్ బై ఫెయిత్. విశ్వాసముతో నీవు నీ రాజును బట్టి నువ్వు సంతోషించవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నీవే నా రాజువు, యు ఆర్ మై కింగ్. హల్లెలూయా.
ఒక దైవజనుడు ఉన్నాడు, మైల్స్ ముండ్రో అని, చాలా గొప్ప టీచర్ అనమాట. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన అంటాడు, అసలు నేను ఏవి పెద్దగా ప్రార్థన చేయను, దేవుని పెద్దగా అడగను, నేను దేవునికి ఒకటే చెప్తాను. ఏమంటే, దేవా యేసయ్యా నీవే నా ప్రభు అంటాను అన్నాడు. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై కింగ్. ఎప్పుడైతే నీవే నా ప్రభువు అంటానో, భారము బాధ్యత అన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతాయంట. హల్లెలూయా. నీవే నా ప్రభు అని ఎప్పుడైతే నేను అంటానో, నా భారము, నా ఇవన్నీ కూడా బాధ్యతలు అన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి, ఆయన చూసుకుంటాడు. సో కాబట్టి విశ్వాసంతో మనము నీవే నా ప్రభు అయ్యా, నీవే నా రాజు అయ్యా. మనం ఊరికే బ్లాంక్గా యేసయ్యా యేసు రాజా అనకూడదు. రాజు అంటే ఏం చేస్తాడు? ఇక్కడ నీకోసం వచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఆదుకొనవలసిన టైంలో ఆదుకోలేకపోతే ఆయన ఏం ప్రయోజనం చెప్పండి? సో కాబట్టి ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఒకవేళ నువ్వు మనం అనుకోవచ్చు, గోతిలో పడకముందే ఆదుకుంటే ఎంత బాగుండు, బంధకాల్లోకి వెళ్ళకముందే ఆదుకుంటే ఎంత బాగుండు అని అనుకోవచ్చు. కొన్నిసార్లు దేవుని జ్ఞానము మనకు అర్థం కాదు, కొన్నిసార్లు అర్థం కాదు. ఉదాహరణకు దానియేలును సింహపు బోనులోనికి వెళ్ళకుండా ఆపిండొచ్చు కదా. ఏమండి, ప్రభువే చెప్పాడు, ఏమన్నాడు? మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. దానియేలు సిన్సియర్ ప్రేయర్ కదా, దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయకుండా ఏదో తప్పులు చేసి దానివల్ల సింహ బోన్లోకి వెళ్ళలేదు దానియేలు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేశాడు కాబట్టి వెళ్ళాడు. మరి ప్రార్థన సిన్సియర్గా చేస్తూ ఉంటే, 3 పూట్ల సిన్సియర్గా చేస్తూ ఉంటే, శోధనలో నుంచి తప్పించబడాల్సింది పోనిచ్చి శోధనలోనికి ప్రవేశించేదానికి దేవుడు అనుమతిచ్చాడు. సరే కానీలే అన్నాడు, అనుమతి ఇచ్చాడు. సో అది మనకు అర్థం కాదు. కానీ సింహములు ఏ హాని చేయకుండా దానియేలును దేవుడు కాపాడడం మాత్రమే కాదు, ఏ హాని లేకుండా బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆయన కొన్ని అద్భుతాలు కొన్ని రకాలుగా ఆయన చేయాలనుకుంటాడు. అది ఆయన ఇష్టం, ఆయన పద్ధతి ప్రకారం చేయాలనుకుంటాడు. కొన్నిసార్లు అనుమతిస్తాడు, కొంతవరకు అనుమతి ఇచ్చి బయటికి లాక్కొని వస్తాడు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, అట్ ద ఎండ్, ముగింపులో ఒకటే మనం చెప్పగలం, దేవా నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. నెవర్ ఎవర్ లూజ్ హోప్. ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా కూడా నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. నీ నోరు పనిచేస్తుందంటే చాలు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. బంధకములలో పడిండియో నిరీక్షణ గల వారలారా మరలా మీ కోటను ప్రవేశించి. సమ్టైమ్స్ బంధకాల్లో పడ్డారంటే ఇక అయిపోయింది, నా పని అయిపోయింది, దెర్ ఇస్ నో వే అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే దేవుడే ఇశ్రాయేలులను ఎర్ర సముద్రానికి ఫరో సైన్యానికి మధ్య ఇరికించాడు. లిటరల్గా చెప్పాలంటే అద్భుతము జరగదానికంటే ముందుగా అసలు ఆ ప్లేస్కు, అసలు ఆ రూట్లో దేవుడే తీసుకొని వచ్చేసి ఈడ ఆగండి అన్నాడు. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. దేవుడే ఇరికిచ్చినాడు అన్నట్టుంటుంది. అప్పుడే కదా వారు ఐగుప్తుల చేతిలోంచి బయటకు వచ్చింది. కొంచెం వేరే మార్గంలో నడిపించుంటే బాగుండు కదా.
మనకు అనిపిస్తుంది, కానీ ప్రభు గురించి వ్రాయబడింది కదా, ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగిన వాడై. ఏమి చేయనై ఉండెనో 3 రోజులైంది జనాలు మన దగ్గర ఉండబట్టి, తినేదానికి ఆహారం ఏం లేదు. వాడిని పంపిస్తే ఎక్కడైనా కొనుక్కుంటారంటే ప్రభు అన్నాడు మీరు పెట్టండి అన్నాడు అని చెప్పి, తాను ఏమి చేయనై ఉండెనో ఆయన ఎరిగిన వాడై. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, హీ నోస్ హౌ టు రిడీమ్ హిస్ పీపుల్. తన భక్తులను ఎలా తప్పించాలో ఎలా విడిపించాలో ఆయనకు తెలుసు. తెలుగులో సమర్థుడు అని ఉంటుంది, 2 కలపచ్చు మనం. ఆయనకు తెలుసు ప్లస్ ఆయన సమర్థుడు. హల్లెలూయా. దానియేలుకు హాని జరగకుండా ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు, ఎలా విడిపించాలో ఆయనకు తెలుసు. షడ్రక్, మెషక్, అబేద్నెగో 3 వారు అగ్నిగుండంలోకి వెళ్ళకుండా ఆపిండొచ్చు కదా, దేవుడు ఆపిండొచ్చు కదా. అంతే కొన్నిసార్లు సమ్ టైమ్స్. లాస్ట్ టైం మనం చూసాం కదా, లాజరు చావకుండా ముందే వచ్చి ఆపేసిండొచ్చు కదా. సమ్ టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ అట్ ద టైం. ఆ టైంలో మనకు దేవుడు అర్థం కాడు, దేవుని కార్యాలు అర్థం కావు. అందుకే చివరిలో యోబు ఏమన్నాడు తెలుసా, దేవా నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను తెలుసుకున్నాను. ఆఖరిగా తెలుసుకున్నాడు. నేను తెలుసుకున్నానని ఆఖరిగా యోబు అన్నాడంటే మనం చదవాలని, మనము ముందుగానే తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో యు ఆర్ నాట్ అలోన్, యు హ్యావ్ ఎ కింగ్. ఐ హ్యావ్ ఎ కింగ్, వీ హ్యావ్ ఎ కింగ్. జీసస్ ఈజ్ అవర్ కింగ్. మన రాజు యేసుక్రీస్తు ప్రభువై ఓటు ఉన్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. రండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి భాగం కనిపిస్తూ ఉంది. పౌలు శీలలు ఈ ఫిలిప్పీ ప్రాంతంలో దేవుని యొక్క పరిచయ నిమిత్తం, దేవుని యొక్క సేవ నిమిత్తం చేస్తూ ఉన్నారు. ఆ మార్కెట్ ప్లేస్లో
ఓ చిన్నది ఉంది. ఆ చిన్నది దానికి దయ్యం పట్టిందనమాట. పూతోను దయ్యం సోది చెప్తుంది. ఓ చిన్న మంత్రగత్తె అనుకోండి. మనుషుల కంటే దయ్యాలకు సత్యం బాగా తెలుసు. మనుషుల కంటే దయ్యాలకు ఇప్పుడు వాడికి సత్యం తెలిస్తేనే కదా నిన్ను మోసం చేయగలిగేది. అపవాదికి సత్యం తెలియకుంటే నిన్ను ఎలా మోసం చేస్తాడు? సో విశ్వాసుల కంటే బైబిల్ బాగా ఎవరికి తెలుసు అంటే అపవాదికి తెలుసు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు సరే, దయ్యములు కూడా నమ్ముతూ వణుకుచున్నాయంట. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. ఇక్కడ ఆ దయ్యము మాట్లాడుతూ ఉంది. పౌలు శీలను చూసి వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క రక్షణ మార్గమును ప్రకటించువారై, మంచి మాటలు చెప్తుంది, ఏం బూతులు తిట్టడంలా. ఇలా చాలా రోజులు జరిగిందంట. జస్ట్ ఒకసారి అలా వచ్చి అంటూనే పౌలు రియాక్ట్ కాల. దిస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. అనేక దినములు జరిగాయి. కానీ ఒక్కసారి డిస్టర్బ్ అయ్యాడు. స్పిరిట్లో, ఆత్మలో కలిచివేయబడ్డాడు, ఆత్మలో వ్యాకుల పడ్డాడు. దానివైపు చూసి ఆ చిన్నది కనపడడం లేదు, కానీ చిన్నదానిలో ఉన్నటువంటి దురాత్మ కనిపిస్తూ ఉంది పౌలుకు. ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నంటే ఆ దయ్యం వెంటనే వెళ్ళిపోయింది. ఆ చిన్నది విడుదల పొందింది. ఆ చిన్నదాన్ని ఒక ఉద్యోగస్తురాలుగా పెట్టుకొని ఆ చిన్నదాని యజమానుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆమెతో సోదరు చెప్పించడము, బాగా డబ్బులు సంపాదించడం. ఇక దయ్యం వెళ్ళిపోతూనే ఆ టాలెంట్ వెళ్ళిపోతుంది కదా. చూడలేదు, స్పిరిట్ ఎల్మ్లోకి చూడలేదు, వారికి ఏం చెప్పలేదు, ఏవి ఎక్కడున్నాయో ఎవరో ఏమీ చెప్పలేదు అనమాట. కాబట్టి పని చేయలేదు, కాబట్టి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి జనాలను రేపారు. జనాలు రేపితే జనాలంతా కూడుకొని వచ్చేసి, దొమ్మిగా కూడుకొని వచ్చేసి పట్టుకొని ఈడ్చుకొని వీధుల్లో ఈడ్చుకొని వెళ్ళి, మన భాషలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయారు. అక్కడ వీరంతా కంప్లైంట్ చేశారు. చేస్తే అక్కడ వీరిని చాలా దెబ్బలు కొట్టి, పౌలును శీలను చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా పకడ్బందీగా బయటకు వచ్చేదానికి వీలు లేకుండా కనిపెట్టమని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ చెరసాల నాయకుడు ఏం చేశారంటే, మామూలు చెరసాల కాకుండా అక్కడ ఏమనుంది, లోపలి చెరసాల. చెరసాలలో కూడా రకాలు ఉంటాయి. లోపలి డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ ప్రిజన్, లోపలి చెరసాలకి తీసుకొని పోయి కాళ్ళకు మొత్తం బొండలు వేసి పకడ్బందీగా బిగించి బయటికి వచ్చేదానికి వీలు లేకుండా బంధించి బయటకు వచ్చేసాడు. ఇక్కడ చూడండి, హాయిగా మార్కెట్లో ఏమైనా కొనుక్కొని పోయి చర్చిలోకి పోయి వాక్యం చెప్పుకుంటుంటే బాగుండేది కదా. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు, ఒక దయ్యపు జోలికి పోయినందుకు ఆ దయ్యంగాడు మిగిలిన వాళ్ళకందరికీ పట్టి, ఇంతకాలం నుంచి, ఇన్ని ఏళ్ళ నుంచి నేను ఉంటే నీవు నన్ను వెళ్ళగొడతావా? ఓకే, నన్నైతే వెళ్ళగొట్టావు, నేను మనుషులకు పడతా, మనుషులను నీ మీదకి వ్యతిరేకంగా రేపుతా, మరి మనుషులను ఎలా నీవు కంట్రోల్ చేసుకుంటావో, ఎలా ఎదుర్కొంటావో నీ చేతనైతే చెయ్యి అని చెప్పి వాడు మనుషుల్లోనికి దూరాడు. సో ఆ మనుషులోనికి దూరడం వల్ల మనుషులు పౌలు శీలను ఎక్కడికి నడిపించారంటే అవమానంలోనికి నడిపించారు, దెబ్బలోనికి నడిపించారు. మామూలు దెబ్బలు వేరు, పోలీసుల దెబ్బలు వేరంట. మామూలు బయట దెబ్బలు వేరు, పోలీసుల దెబ్బలు వేరంట. కొంతమంది చెప్తుంటారు, అబ్బో భలే కొడతారు వాళ్ళు. చాలా దెబ్బలు కొట్టారు వీళ్ళను,
కొట్టేసి సరిపోదనక ఏం తప్పు చేశారండి వీళ్ళు? బాగా వెనకల మొత్తం అంతా రక్తం అంతా గారుతుంది, వారికి బ్లీడింగ్ బ్యాగ్స్, దేర్ బ్యాగ్స్ వర్ బ్లీడింగ్. వంచేది వెనక వీపు మీద కొడతారు. చెరసలో లోపల చెరసలో బిగించేసేసారు. నాకు తెలిసి ఆ కండిషన్లో ఎన్ని ప్రశ్నలు వస్తాయో కదా, ఎన్ని ప్రశ్నలు వస్తాయో మనకు. ప్రభువా, నా నామములో మీరు దయ్యాలను వెళ్ళగొడతారంటే మేము ఎంతో సంబరపడి నీ పని చేద్దామని మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే మేమేంది ప్రభువా ఇక్కడ చెరసాల్లో పడిపోయాము. వై లార్డ్? అరే ప్రతిరోజులాగా ఈరోజు కూడా అలాగే ఉండింటే బాగుండు కదా. దాన్ని జోలికి పోకుండా ఉంటే దాని పని అది చేసుకుండేది, మన పని మనం చేసుకునే వాళ్ళం కదా అనే ఆలోచనలు. దేవా, నీవు నన్ను ఎందుకు కాపాడలేకపోయావు? ఎందుకు మమ్మలను ఆపలేకపోయావు? ఎందుకు మాకు సలహా ఇచ్చింటే బాగుండు కదా, మేము దానికి జోలికే వెళ్ళకుండా ఉండి ఈ అనవసరమైన న్యూసెన్స్ అంతా తప్పించుకునేవారం కదా. కనీసం మనుషులన్నా ఆపచ్చు కదా, కనీసం దెబ్బలు పడకుండా ఆపచ్చు కదా. ఏదో 4 దెబ్బలు కొట్టి పంపించింటే ఎంత బాగుండు. అలా కాకుండా లోపలి చెరసలోకి వేసి బొండలేసి బిగించారు ప్రభు అని. ఇటువంటి రికార్డ్ ఇక్కడ ఏం కనిపించదు. వీ డోంట్ ఫైండ్ ఎనీ సచ్ రికార్డ్ ఇన్ దిస్ పోర్షన్. నాకే ఎందుకు ఇలా కావాలి, మాకే ఎందుకు ఇలా కావాలి, పౌలు శీలలు మా ఇద్దరికీ ఎందుకు ఇలా కావాలి. అక్కడ లూకా కూడా ఉన్నాడు అనమాట. మేము అంటున్నాడు కదా. లూకానేమనలేదు, లూకా జోలికి రాలేదు. వాళ్ళిద్దరిని వేశారు. లూకా బయట ఉన్నాడు అనమాట. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, లూకా బయట ఉన్నాడు. వీళ్ళిద్దరిని, మా ఇద్దరికి ఎందుకు ఇన్ని సమస్యలు? ఇవన్నీ ఆలోచనలు ఒకవేళ వచ్చినాయో లేదో తెలియదు కానీ, బట్ వాట్ దే డిడ్ ఇన్ దట్ ప్రిజన్. నీరు లేని గోతులో పడిన నీ వారిని, చెరసాల్లో ఉన్నటువంటి నీ వారిని నీవు చేసిన నిబంధన రక్తంతో విడిపించి, చెరసాల్లో ఉన్నారు వీరు. దేవుని చిత్తం చేయడం వల్ల చెరసాల్లో ఉన్నారు. ఇక వారిని బయటికి తేవడము అంత సామాన్యమైన విషయం కాదు. లోపలి చెరసాల్లో ఉన్నారు, బొండలేసి బిగించేశారు. చెరసాల వారిని బంధించింది, లోపలి చెరసాల వారిని బంధించింది. చైన్స్, గొలుసులు, బొండలు వేసి కదిలేదానికి వీలు లేనటువంటి పరిస్థితి, అలా బిగించేశారు. సో అటువంటి చెరలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? దిస్ ఈజ్ అ బ్లూ ప్రింట్. ఎవరైనా ఎప్పుడైనా ఏ కారణం బట్టైనా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇటువంటి చెర అనుభవంలో ఉన్నప్పుడు ఆ నిబంధన రక్తము పనిచేయాలంటే యెషయా 61 ఏమంటుంది? లూకా సువార్త 4వ అధ్యాయం ఏమంటుంది? బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, చెరసాల్లో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఈజ్ అభిషేకం? ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి. వీళ్ళు అనుకున్నారు బొండలేసి బిగిస్తే ఇక వీరి పని అయిపోయింది అనుకున్నారు. వీరిని లోపలి చెరసాలో వేస్తే వీరికి అసలు ఇంకా దిక్కెవరు అని అనుకున్నారు. దట్ ఈస్ హ్యూమన్ రీజనింగ్, హ్యూమన్ అండర్స్టాండింగ్, మానవ శక్తి, మానవ జ్ఞానము, మానవ పరిమితి. మనలో 3వ భాగం మానవులం కాదు, 3వ భాగం దేవుడు. మనం హల్లెలూయా, దేవుని పిల్లలం మనం. వీఆర్ నాట్ అలోన్. మనం ఒంటరి వారం కాము, మనలో ఉన్నవాడు. హల్లెలూయా,
లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సో అటువంటి అసాధ్యకరమైనటువంటి పరిస్థితి, ఇంపాసిబుల్ సిట్యువేషన్, అసాధ్యకరమైన పరిస్థితిలో వారు ఇరుక్కుని పోయినప్పుడు 25వ వచనం, అయితే, అందరు చెప్పండి, అయితే 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 మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచు ఉండిరి. ఏం చేయాలి? చెరలో ఉన్నప్పుడు, ఇరుకున పడినప్పుడు ఏం చేయాలి? ఇట్ కెన్ బి ఎ డెట్. అది ఒక అప్పు కావచ్చు, అది ఒక కుటుంబ సమస్య కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్ కెన్ బి ఎ డెడ్లియెస్ట్ డిసీజ్. అది వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు. ఏ కారణం బట్టైనా, బట్ ఇన్ దట్ ప్లేస్, ఆ అనుభవంలో పౌలు శీలలు ఏం చేశారు? పౌలు శీలలు ఏం చేశారంటే, మధ్యరాత్రి, అది మధ్యరాత్రి అంటే అది ఒక చీకటి గడియ అని చెప్పచ్చు. ఆ చీకటి గడియలో, ఆ చీకటిలో చెరసాల, ఏమంటే చెరసాలలో మంచిగా బెడ్, తర్వాత ఏసీ, ఎల్ఈడి లైట్లు చెరసాల్లో ఉంటాయా? కుర్చీలు, కూల్ వాటరు, ఇవన్నీ ఉంటాయా చెరసాల్లో? ఎటువంటి అనానుకూలమైన పరిస్థితి ఉంటుందో చూడండి. సనిగేదానికి, ప్రశ్నించేదానికి, తమ మీద తమ జాలిపడేదానికి ప్రతి ఒక్క అవకాశం ఉంది. కానీ ఏది మనకు మేలుకరమో అది చేయాలి. హల్లెలూయా. ఏది మేలుకరమో అది చేయాలి. వారు ఒకవేళ తమ్మును తాము నిందించుకుంటూ, ప్రశ్నించుకుంటూ, దేవుని ప్రశ్నిస్తూ, దేవుని మీద సనుగుతూ, ఇశ్రాయేలులు సనిగారు కదా, అలా సనుగుతూ ఉంటే వారి గురించి ఈ భాగం వ్రాయబడినది కాదు. కానీ వారు ఇశ్రాయేలులు చేసినట్లు చేయలేదు. ఇశ్రాయేలులు చేసినట్లు చేయలేదు. కానీ ఆ చెరసాలలో నిరీక్షణ లేనటువంటి స్థితిలో మధ్యరాత్రి ఏం చేస్తున్నారు? ఏమండి, మొత్తం బాడీ అంతా నొప్పులు ఉంటే నిద్రపడుతుందా? ఫస్ట్ ఏం చేశారు? ప్రార్థన చేశారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను, కాళ్ళు బిగించారేమో, చేతులు బిగించారేమో, కానీ నోటికి మాత్రం తాళం వేయలేకపోయారు. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, నీ నొరొక్కటి పని చేస్తుంటే చాలు. నీ మైండ్ పని చేయకున్నా, నీ మనసు పని చేయకున్నా, ఏమండి, నీ కాళ్ళు పని చేయకున్నా, నీ చేతులు పని చేయకున్నా, ఏవి పని చేయకున్నా, నోరొక్కటి పని చేస్తే మాత్రం చాలు. యథార్థవంతుని నోరు అతనిని విడిపించును. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యకరమైన పరిస్థితిలో పౌలు శీలలు విమర్శించుకోవడం లేదు. నువ్వన్నా చెప్పకపోతేవని ఇద్దరు గొడవపడడం లేదు. నువ్వన్నా సలహా ఇవ్వచ్చు కదా. నో, ఇవన్నీ వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సమ్టైమ్స్ వీ డూ unnecessary things when we are stuck up in a prison like situations. చెర అనుభవంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి క్రియలు మనం చేస్తాం. దానివలన అన్ని వృధానే, సమయం వృధానే, అన్ని వృధానే. సో కాబట్టి దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకు ఎందుకు వ్రాయించి ఉంచాడంటే, వెన్ యూ ఆర్ స్టక్ అప్ ఇన్ దట్ సిట్యువేషన్, నీతిమంతునికి కలుగు ఆపదలు ఒకటి కాదు, రెండు కాదంట, అనేకములంట. అయితే వాటన్నిటి నుంచి ఆయన విడిపించును. దెర్ ఇస్ ఎ ప్యాటర్న్ దట్ గాడ్ హెస్ సెట్ ఇన్ హిస్ వర్డ్. తన వాక్యంలో ఒక ప్యాటర్న్, ఒక నమూనాను ఇచ్చాడు. ఒక నమూనా అంటే దాన్ని ఆధారం చేసుకునే మనం ఏదైనా కడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి నమూనా, బ్లూ ప్రింట్ అంటాం. బిల్డింగ్ కట్టాలంటే ఒక నమూనా ఉంటుంది. ఒక కార్ తయారు చేయాలంటే దానికి ఒక నమూనా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక కొత్త పరికరం, వస్తువు తయారు చేయాలంటే దానికి ఒక నమూనా ఉంటుంది, ప్యాటర్న్ అంటాం అనమాట. దేవుడు ఇక్కడ ఒక ప్యాటర్న్ పెట్టాడు. చెరలో ఉన్నప్పుడు
చెరలో ఉన్నప్పుడు విడిపిస్తానని వాగ్దానం చేశాడు. బంధించబడిన వాడిని విడిపించి ఆయన వర్ధిల్ల చేస్తాడు. జకర్యా 9:11 ప్రకారము నిబంధన రక్తం ద్వారా నీరు లేని గోతిలో పడినటువంటి వారిని విడిపించి వారికి రెండంతలుగా మేలు చేస్తాడు. హౌ వాట్ ఈస్ దేర్? చేస్తాడు, విడిపిస్తాడు, చేస్తాడు. ఎలా? వాట్ ఈస్ యువర్ పార్ట్? వాట్ ఈస్ మై పార్ట్? వాట్ వీ హ్యావ్ టు డూ? మన పార్ట్ ఏమిటి? మన పార్ట్ ఏంటి? ఊరుకుండడమా? నో 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 నో. ఏం చేశారు వారు? ఫస్ట్ చెప్తున్నాను, అందరు చెప్పండి, వారు నోరు తెరిచారు. హల్లెలూయా. దేనికి నోరు తెరిచారు? ప్రార్థించుటకు నోరు తెరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఆపత్కాలమందు ఏం చేయాలండి? ఏం చేయాలి? మొరపెట్టాలి. ఫస్ట్ మొరపెట్టాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఫస్ట్ మొరపెట్టాలి, ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవా ఈ చెర నుంచి విడిపించు. ఎంతసేపు అని ప్రార్థన చేస్తావు? దేవా ఈ సమస్య నుంచి విడిపించు. ఎంతసేపు అని ప్రార్థన చేస్తావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, ఇఫ్ యూ ఆర్ స్టక్ అప్ ఇన్ ఎనీ సిట్యువేషన్, రిమెంబర్ యూ హ్యావ్ ఎ కింగ్ హూ వాంట్స్ టు డెలివర్ యూ. నిన్ను విడిపించాలనే రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. నిన్ను విడిపించాలని ఉన్నాడు. విడిపించి నీకు రెండంతలుగా మేలు చేయాలని ఆయన ఉద్దేశం. అది ఆయన ప్రణాళిక. నీవు ఇలాగే చెరలో ఉండిపోవాలని, ఇలాగే చెరలో చనిపోవాలని, ఇలాగే చెరలో నాశనం అయిపోవాలన్నటువంటిది ఆయన ఉద్దేశం కాదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు గనుక నీ చెయ్యి ఆయన వదిలిపెట్టడు, నిన్ను నాశనానికి ఆయన అప్పగించడు. హీ వాంట్స్ టు డెలివర్ యూ. దెన్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్? మన నుంచి ప్రభు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మన నుంచి ప్రభు ఏమి ఆశిస్తున్నాడు అంటే, పౌలు శీలలు ఏం చేశారో దానిని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. పౌలు శీలలు మొదటగా ఏం చేశారంట? వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదులు వినుచుండిరి. 26వ వచనం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. మన దేవునికి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. లోపలి చెరసాలలో వేశారు, ఎవరికీ కనిపించరు వారు, కానీ దేవునికి మాత్రం కనిపిస్తూ ఉన్నారు. వారు నోరు తెరిచి వారు ప్రార్థించడం వారు మొదలుపెట్టారు. హల్లెలూయా. పౌలు గారి ప్రార్థనా జీవితాన్ని చూస్తే పౌలు గారు అంటారు, నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వ్రాస్తుంటాడు, ఆయన పట్టుదలతో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. చూద్దామా బాగానే? ఎఫెసీ 6. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదల ఆత్మ వలన. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంట్రొడక్షన్ అన్నమాట. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. చెర అనుభవంలో ఏం చేయాలి? ఇరుక్కున్నటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఎవరికైనా శ్రమ సంభవించినా
అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను శ్రమ సంభవించినా ఇంకొకరు ప్రార్థన చేయాలని కాదు, వారే చేయాలి ఫస్ట్. ఓకే, ఎవరికైనాను సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను, ఎవరికైనాను శ్రమ కలిగిన యాకోబు రాసిన పత్రికలో అంటాడు, అతడు ఏం చేయాలంట? ప్రార్థన చేయవలను. వీ కెన్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. మనం ఇతరుల నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ ప్రార్థన చేయాల్సింది మనమే. నువ్వు చెరలో ఉంటే మొట్టమొదటిగా నోరు తెరవాల్సింది నీవే, ప్రార్థన చేయవలసింది నీవే. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఇప్పుడు రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. నెక్స్ట్, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హౌ టు ప్రే when you don't know what to pray? ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియనప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? అందుకే దేవుడు మనకు ప్రార్థన సహాయకుణ్ణి మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తివి అయితే నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా పరిశుద్ధాత్మని నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. యేసయ్యా ప్రార్థనా సహాయం కొరకు పరిశుద్ధాత్మని నా కోసం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఇక్కడ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. వీఆర్ వీక్ ఇన్ ప్రేయర్. దట్స్ వై ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ us ఇన్ ప్రేయర్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. సో మన పక్షముగా దేవునికి ఆయన కరెక్ట్గా మొరపెడతాడు. అంటే ఎట్లా మొరపెడితే జవాబు వస్తుందో, ఏ పదాలు వాడితే జవాబు వస్తుందో, ఎలా వ్యాజ్యం ఆడితే జవాబు వస్తుందో అలా ప్రార్థన చేస్తాడంట. ఇక్కడ హెల్ప్ అనేదానికి, సహాయం అన్నదానికి గ్రీకులో వివరించబడినటువంటి మాట ఎలా అంటే కలిసి వ్యతిరేకముగా, కలిసి వ్యతిరేకంగా, టేకింగ్ హోల్డ్ టుగెదర్ అగెన్స్ట్. హెల్ప్ అనే మాటకు అర్థం ఏంటంటే కలిసి వ్యతిరేకంగా. అంటే దీనికి ఒకవేళ మీకు అర్థం చెప్పాలంటే నూరా 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 సో హీ ఈస్ ద బిలీవర్. నువ్వు ఆ పక్కన సి దిస్ ఈస్ అ బిలీవర్, విశ్వాసి. ఈయనకు ఒక సమస్య వచ్చింది.
ఈయన చెరలో ఇరుక్కున్నాడు. ఈయనకు వ్యతిరేకంగా ఈయన ఉన్నాడు. ఈయనకు వ్యతిరేకంగా నిలబడాడు. ఈ మనిషి అప్పు అయినా కావచ్చు, రోగమైనా కావచ్చు, ఒక పరిస్థితి అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఒంటరితనమైనా కావచ్చు, వివాహ ప్రాబ్లం కావచ్చు, గొడ్డలితనం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తానికి మాత్రం తనకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నాడు. సో చిన్నోడు, వీళ్ళిద్దరు కొట్లాడితే ఎవరు గెలుస్తారు కదా? కొట్లాడితే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మన వయసు ఎంత, సాతాను వయసు ఎంత అండి? మన వయసు ఎంత, సాతాను వయసు ఎంత? మన లాంటి వాళ్ళని వాడు ఎన్ని కోట్ల మందిని చూసింటాడు. అర్థమైందా మీకు? సో అటువలే ఆత్మ, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పరిశుద్ధాత్మ అనుకోండి, తెల్ల షర్ట్ వేసుకున్నా కదా, పరిశుద్ధాత్మ అనుకోండి. అటువలే ఆత్మయు నేను చూసి పాలాభిషేక్ కదా, ఆశీర్వాదం, ఓకే, చూసి నేనేం చేస్తానంటే కలసి, ఓకే, టుగెదర్, హోల్డ్, టేకింగ్ హోల్డ్ టుగెదర్. గ్రీక్లో హెల్ప్ అనే దానికి అర్థం ఏంటంటే కలసి, కలిసి వ్యతిరేకంగా నిలబడతాను అన్నమాట. హల్లెలూయా. కలిసి వ్యతిరేకంగా నిలబడతాను. ఇప్పుడు ఎవరు గెలుస్తారు చెప్పండి? ఈయన కూడా చెప్తున్నాడు నేనే గెలుస్తాను. అపవాది కూడా తెలుసు మనమే గెలుపు ఎప్పటికి కూడా మనదే అని. కలిసి వ్యతిరేకంగా. సో ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ పని చేయాలంటే, పాల ఆశీర్వాదం ఏం చేయాలంటే నోరు తెరవాలి. నోరు తెరవకుండా ఊరుకుంటున్నాడు అనుకోండి, నా చేతులు కట్టేసినట్లే. ఎప్పుడైతే పాల ఆశీర్వాదం షకాల మాతారకార యారా బాలా బారాబా అని మొదలు పెడతాడో, పరిశుద్ధాత్మ కలిసి ఏం చేస్తాడు? ఆ పరిస్థితికి వ్యతిరేకంగా నిలబడి ఆయన దేవునికి మొరపెడతాడు. దేవునికి మొరపెడితే దేవుని నుంచి తీర్పు వచ్చేస్తుంది, దేవుని నుంచి జవాబు వచ్చేస్తుంది, దేవుని నుంచి జవాబు, దేవుని నుంచి తీర్పు వచ్చేస్తుంది. కాబట్టి అది అయిపోయిన వెంటనే మనకు అర్థమవుతుంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎప్పుడు జరుగుతుంది మేలు? రెండంతల మేలు ఎప్పుడు జరుగుతుంది? రెండంతల మేలు ఎవరికి జరుగుతుంది? నోరు తెరచి పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఆయన సహాయము చేయుచున్నాడు. ఏలనగా మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అయితే ఆయన మన పక్షముగా మొరపెడతాడంట. హల్లెలూయా. సో యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద ప్రిజన్. అక్కడ పౌలు శీలలు మాత్రమే కాదు, మూడో వ్యక్తి ఉన్నాడు అక్కడ. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వేశారు అగ్నిగుండంలో అనుకున్నారు వారు, ముగ్గురే ఉన్నారని. సడన్గా నాలుగో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దానియేలు సింహబోన్లో ఉన్నాడు, ఎవరికీ కనిపించలేదు. దేవదూత వచ్చి అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపి సింహాల నోట్లను పడకుండా నన్ను రక్షించాడు అని దానియేలు సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. సో యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ దట్ ప్రిజన్. ఓకే, నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఒంటరి వాడివి కాదు. నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఒంటరిదాని కాదు. నువ్వు ఒంటరి వాడికి నీకు అనిపించినా నువ్వు ఒంటరి వాడివి కాదు. నువ్వు ఒంటరిదాన్ని అనిపించినా ఒక్కదేవి కాదు. యూ హ్యావ్ ద మోస్ట్ పవర్ఫుల్ హెల్ప్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. అత్యంత శక్తివంతుడు నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనం సెలవేస్తుంది, వారి విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. బలవంతుడు. దేనికంటే బలవంతుడు? నిన్ను పట్టుకుని ఉన్న దానికంటే బలవంతుడు. నిన్ను పట్టుకుని ఉన్న ఆ చెర కంటే బలవంతుడు. అన్నిటికంటే బలవంతుడు ఆయన, అన్నిటికంటే బలవంతుడు. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువును లేపినటువంటి వాడు, శరీరం దున్నబడినా కూడా ఆ శరీరాన్ని రెప్పపాటులో సంపూర్ణంగా స్వస్థపరిచి క్రొత్త దేహముగా, మహిమ దేహముగా మార్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించుడి, బల పరాక్రమం కలిగినటువంటి ఒకడు ప్రభువుకు ఉన్నాడని పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడింది. ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ యూ, హీ ఈజ్ ఇన్ యూ టు హెల్ప్ యూ.
ఎప్పుడైతే నువ్వు నోరు తెరుస్తావో ఒకటే చెప్పు, లార్డ్ ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాబ్లం, ఈ సమస్యలో నేను ఉన్నాను ప్రభువా, ఈ ఇబ్బందులో నేను ఉన్నాను ప్రభువా, ఎలా బయటకు రావాలో నాకు తెలియదు, దీనికి ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, ఏం చేస్తే బయటకు వస్తామో తెలియదు, బట్ ఐ హ్యావ్ యూ, నువ్వు నాకున్నావు, నా చిత్తాన్ని నా నోటిని నీకు అప్పగిస్తున్నాను, నీవు నా పక్షముగా మొరపెట్టయ్యా. హల్లెలూయా. నా నాలుకను నా చిత్తాన్ని వాడుకొని నా పక్షంగా మొరపెట్టయ్యా, నీవు నా పక్షంగా మొరపెట్టావంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా నిలబడగలదా? దేవునికి వ్యతిరేకంగా ఏమైనా నిలబడగలదా? ఎవరైనా నిలబడగలరా? ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా జయించగలరా? దేవుని కంటే బలం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? సో కనుక ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టు ప్రే ఇన్ టంగ్స్ వెన్ యూ గాట్ స్టక్ అప్ ఇన్ సర్టన్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మే బి. చరణుభవంలో మొరపెట్టడం నేర్చుకోవాలి. చరణుభవంలో మొరపెట్టడం నువ్వు తెలుసుకోవాలి. వారు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు, మనసుతో ప్రార్థన చేస్తున్నారు, ఆత్మతో పాడుతున్నారు, మనసుతో పాడుతున్నారు. చేస్తూ ఉంటే దేవుడు అట్లే ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు. అందరు చెప్పండి, అకస్మాత్తుగా, అకస్మాత్తుగా, అకస్మాత్తుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుంది సడన్లీ, సడన్లీ, సడన్లీ. నేను అనుకుంటాను పౌలుసిల్లు ఊహించి ఉండరు, మేము ఇలా చేస్తే భూకంపం వస్తుంది, ఇవన్నీ తొలగిపోతాయని కూడా ఊహించినారు వాళ్ళు దావీదులాగా ఐ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్, మేము ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాం, మేము ఇశ్రాయేల్ లాగా మేము సనగము, మేము సన్నుతిస్తాం, కీర్తిస్తాం, పొగుడుతాం, కొనియాడుతాం అని వారు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తుంటే అకస్మాత్తుగా, అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. ఎటువంటి భూకంపం అది? మహాభూకంపం, మ్యాసివ్ ఎర్త్క్వేక్ అట్ట. ఊరంతా రాలా, వీరిని ఏ చెరసాల బంధించిందో ఆ చెరసాల. నేను చెప్తున్నాను వినండి, నీవు భాషలలో ప్రార్థన చేస్తూ పోతే నిన్ను ఏది పట్టుకుందో దాని పునాదుల్లోకి దేవుడు భూకంపాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గొయ్యి నిన్ను పట్టుకొని ఉందో, ఏ చెరసాల నిన్ను పట్టుకొని ఉందో, ఏ రోగం నిన్ను పట్టుకుందో, ఏ అప్పు నిన్ను పట్టుకుందో, ఏ సమాజం నిన్ను పట్టుకుందో, నిన్ను బిగించి బొండలేసి బిగించి ఇక రా చూద్దాం బయటికి అన్నదో, భూకంపాన్ని పుట్టించి పునాదులు వణికేటట్లు చేస్తాడు. ఏ డోర్లు వేయబడ్డాయో మూయబడిన తలుపులన్నీ తెరుచుకుంటాయి. నీ ఒక్కని బంధకాలే కాదు, అక్కడ విషయం ఏంటంటే పౌలుసిల్లల బంధకాలు మాత్రమే కాదు, ఖైదీల బంధకాలన్నీ కూడా ఊడిపోయాయంట. అకస్మాత్తుగా అన్న సాక్ష్యం నీలో మొదలవుతుంది. ఎప్పుడు? ప్రార్థించుచు. ఫస్ట్ ప్రార్థన దగ్గర ఉన్నాం, మళ్ళీ కీర్తనల గురించి మనం మాట్లాడచ్చు. ఫస్ట్ ఎలా మొదలుపెట్టారు? ప్రియులారా, 27వ వచనం చూడండి. 27, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము. దేవుని చిత్తం ఏంటి? బంధకాల్లో ఉండడం దేవుని చిత్తమా? ఇరుకొని పోయి ఉండడం దేవుని చిత్తమా? కాదు. రెండంతల మేలు అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. స్వేచ్ఛ అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. నిజమైన స్వాతంత్రం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. సో ఆ చిత్తము జరుగులాగున ఆయన ప్రార్థన చేస్తాడు. సో భాషల్లో చేసే ప్రార్థనకు నేను పెట్టినటువంటి పేరు ఏమిటంటే సూపర్ యాక్యురేట్ ప్రేయర్. బహు 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 ఖచ్చితమైన ప్రార్థన. హల్లెలూయా. బహు బహు ఖచ్చితమైన ప్రార్థన. డైరెక్ట్గా నువ్వు భాషలో మాట్లాడినప్పుడు ఇటువంటి కార్యాలు జరుగుతాయి గనుక అపవాది నీవు భాషల్లో మాట్లాడకుండా
ప్రతి విధమైన ఆటంకాలు తీసుకొని వస్తాడు. భాషల్లో మాట్లాడకుండా, భాషలలో మాట్లాడడం కొనసాగకుండా ప్రతి విధమైన ఆటంకాన్ని తీసుకొని వస్తాడు. సో కాబట్టి మేకప్ యువర్ మైండ్ టుడే. కాబట్టి మీరు మానసికంగా ఒక దృఢమైన నిర్ణయం తీసుకోనండి. మీ మనసు చెప్తుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, షరాబరాబరాబా అంటే అయిపోయానా, ఏం మాట్లాడుతున్నావు అసలు నీకన్నా అర్థమవుతుందా, నీకు అర్థం కావడంలా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, ఏమి జరగడంలా, ఎందుకు మాట్లాడతావు అంటాడు వాడు. ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు. సపరేట్గా వచ్చే మాట్లాడు, నీ మనసులోనే పుడతాయి ఆలోచనలు. నీవేమనుకుంటావు, నీకు పుడుతున్నాయని అనుకుంటావు, నీకు పుట్టే ఆలోచనలు కాదు అది. అపవాది మాట్లాడితే ఆ మాటలు ఆలోచనలాగా నీతో మాట్లాడుతున్నాయన్నమాట. ఇప్పుడు సరే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనుకో, వాడికి మంచిదే కదా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటే, ఎందుకు చేపాలి? ఎట్లా వీళ్ళు ఈ క్యాండిడేట్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడులే వెళ్ళని అని వదిలేయచ్చు కదా. కాదు, వాడికి తెలుసు ఎప్పుడు వాడి మీదకి అగ్ని వడగండ్లు కురుస్తాయో, ఎప్పుడు వాడి చేతులు విరిగిపోతాయో, ఎప్పుడు వాడి బంధకాలు తెగిపోతాయో, అకస్మాత్తుగా కార్యాలు జరుగుతాయని వాడికి తెలుసు. కాబట్టి భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో వాడికి తెలియదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, ప్లస్ వాడు పరిశుద్ధాత్మను ఆపలేడు. కాబట్టి పరిశుద్ధాత్మను వాడు ఆపలేడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడలేడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడలేడు, ఆయనను ఆపలేడు. ఆయన శక్తి ముందు అసలు వాడు మ్యాచే కాదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు, నీ నోటిని మూస్తే ఆయన పనులను వాడు ఆపగలడు. సో కాబట్టి నీవే ఇప్పుడు ఆధారం. ఎవరితో సహకరిస్తావో నీవే తెలుసుకోవాలి. అపవాదితో సహకరించి మనం నోరు మూసుకొని ఉండిపోతామా, లేకపోతే పరిశుద్ధాత్మతో సహకరించి ఏమీ కనిపించకున్నా, ఏమీ అనిపించకున్నా దేవుని యొక్క వాక్యము ప్రకారము నమ్మి, వాక్యము చెప్పిన దానిని నమ్మి విశ్వాసముతో పరిశుద్ధాత్మతో మనము సహకరిద్దాము అన్నది మనము తీసుకొనవలసినటువంటి నిర్ణయం. గుర్తుపెట్టుకోండి, భాషలలో మాట్లాడినప్పుడు నీ మాటలు ఎక్కడో గాలికి పోవడం లేదు. భాషల్లో మాట్లాడేవాడు మనుషులతో కాదు, ప్రకృతితో కాదు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడుచున్నాడు. అంటే నీ మాటలు డైరెక్ట్గా దేవుని యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలంలోకి వెళ్తున్నాయి. హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెన్ ఎవర్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్. భాషలో మాట్లాడుతున్నప్పుడు నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను, నేను నా తండ్రికి ఖచ్చితంగా మొరపెడుతున్నాను, బహు ఖచ్చితమైన ప్రార్థన చేస్తున్నాను, నేను జవాబులు పొందుకునే ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. భాషలలో ఈ అకస్మాత్తుగానే విషయం జరిగేంత వరకు కొనసాగాలి. పట్టుదల ఎందుకు అవసరం? పూర్ణమైన పట్టుదల ఎందుకండి? మధ్యలో మనం ఆపేసేదానికి అవకాశం ఉంది. సాతాను నిరుత్సాహాన్ని కలుగజేస్తాడు. నువ్వు మాట్లాడుతున్నా ఏం జరగడం లేదంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు మాట్లాడిన ప్రతి 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 మాట కూడా, నేను ఒకటి చెప్తాను, నువ్వు తెలుగులో 10,000 మాటలు మాట్లాడినా, భాషలో ఒక్క పదం మాట్లాడినా ఈక్వల్. హల్లెలూయా. నీ రహస్య ప్రార్థనలో తెలుగులో 10,000 మాటలతో దేవునికి తెలుగులో వివరించిన షమ్మలాందా చాలు, అది ఈక్వల్. పవర్ ప్యాక్డ్. చిన్న సిలబల్ కూడా పవర్ ప్యాక్డ్. అది గాల్లోకి వెళ్ళదు, అది నేల మీద పడదు, అది డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనసుతో సంబంధం లేకుండా బైపాస్ వెళ్ళిపోతుంది. అది భాషలో చేయబడే ప్రార్థన నిరాకరించబడదు. పక్కా ఆన్సర్ ఈజ్ పక్కా. యు ఆల్వేస్ రిసీవ్ ఆన్సర్ వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్. యు ఆల్వేస్ రిసీవ్ ఆన్సర్ వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్. యు ఆల్వేస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ ప్రిజన్ వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ నిన్ను ఎటువంటి భయంకరమైన డార్కెస్ట్, డీపెస్ట్, స్టీపెస్ట్, ఎంత లోతైన గొయ్యిలో నుంచైనా పరిశుద్ధాత్ముడు నిన్ను బయటికి తీసుకొని రాగలడు. హల్లెలూయా. అయితే ఒక్కటే, నువ్వు సహకరించాలి. ఎంతో యు గివ్ యువర్ మైండ్,
యు గివ్ యువర్ విల్, యు గివ్ యువర్ టైం. పౌలు శీలలు బాధపడుకుంటా, తమ మీద తాము జాలి పడుకుంటా అలా గడపలేదు వారు. అలా గడపలేదు. ఏం చేశారు వాళ్ళు? దే స్టార్టెడ్ ప్రేయింగ్. ప్రార్థనతో మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్పందించాడా లేదా? దేవుడు స్పందించాడా లేదా? ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, భాషల్లో మాట్లాడుతున్నప్పుడు రోమా 8 జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. భాషల్లో మాట్లాడుతున్నప్పుడు రోమా 8 జరుగుతూ ఉంటుంది. రోమా 8 ఏంటి? రోమా 8 దేంతో ఎండ్ అవుతుంది? అత్యధిక విజయముతో ఎండ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 26కు ముందు అలా చూస్తే మూలుగులు ఉంటాయి. మూలుగుతున్నాం, విడుదల కొరకు మూలుగుతున్నాం అని ఉంటుంది అన్నమాట. వెన్ యూ అలౌ ద హోలీ స్పిరిట్ టు ప్రే త్రూ యూ, పరిశుద్ధాత్మ నిన్ను అత్యధిక విజయంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఏంటి అత్యధిక విజయము? పౌలు శీలలు అక్కడ విడిపించబడ్డారు. తర్వాత ఆ జైలర్ కుటుంబము రక్షించబడింది. దేవుని యొక్క రాజ్యము విస్తరించింది. అపవాదికి నిత్య అవమానము కలిగిపోయింది. హల్లెలూయా. ఒక చారిత్రాత్మకమైనటువంటి సాక్ష్యము అక్కడ సృష్టించబడింది. సమస్య ప్రారంభమైంది. నేనంటాను, పౌలు శీలల జీవితంలో కూడా శుక్రవారం జరిగింది, శనివారం జరిగింది, ఆదివారం వచ్చేసింది. హల్లెలూయా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నాను, ఉదయమున సంతోషము కలుగును. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. భాషల గురించి ఇంకా కొన్ని మాటలు, కొన్ని సంగతులు నేను ఈవినింగ్ సర్వీస్లో నేను షేర్ చేస్తాను. సో దట్ యూ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. యూ విల్ నెవర్ కీప్ క్వైట్. పౌలు గారికి తెలుసు కాబట్టి మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలో మాట్లాడతాను అన్నాడు. హల్లెలూయా. బలహీనంగా అనిపిస్తుందా? భాషల్లో మాట్లాడు. అపవాది నీ మీద దాడి చేస్తున్నాడా? భాషల్లో మాట్లాడు. ఇరుక్కుని పోయి ఉన్నావా? భాషలతో మాట్లాడు. ఏమి చేయాలో తెలియడం లేదా? భాషలతో మాట్లాడు. ఏమి చేయాలో తెలియడం లేదని చెప్పేసి ఏమి చేయాలో తెలియడం లేదు, ఇవి మాట్లాడద్దు. ఇవి మాట్లాడడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం ముందుకెళ్ళాం. ఇవి మాట్లాడడం వల్ల మనం ముందుకెళ్ళాం. కానీ భాషల్లో మాట్లాడే ప్రతిసారి కూడా మీరు జవాబుకు దగ్గరగా వెళ్తున్నారు, మీరు విడుదలకు దగ్గరగా వెళ్తున్నారు. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఎవ్రీ టైమ్ దట్ యూ ప్రే ఇన్ టంగ్స్, నీవు అదే స్థితిలో ఉన్నట్లు నీకు అనిపించచ్చు. కాదు నువ్వు ముందుకెళ్ళావు అంతే. ప్రతి పదం మాట్లాడినప్పుడు నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. యు ఆర్ వాకింగ్ ఇన్ ద realms of the spirit. you are going forward, you are progressing, you are moving forward. ముందుకెళ్తున్నావు, లోతుకెళ్తున్నావు, దేవునికి దగ్గరగా వెళ్తున్నావు, జవాబులకు దగ్గరగా వెళ్తున్నావు, విడుదలకు దగ్గరగా వెళ్తున్నావు. హల్లెలూయా. ఇశ్రాయేలు అనుకుండొచ్చు, అయ్యో ఎదురుగా ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం వైపుగా మేము వెళ్తున్నామే అనుకుండొచ్చు. వారు ప్రమాదం వైపుగా కాదు. నో, దే డిడ్ నాట్ హెడెడ్ టువర్డ్స్ డేంజర్, బట్ దే హెడెడ్ టువర్డ్స్ ద గ్రేటెస్ట్ డెలివరెన్స్. అపాయం వైపుగా వారు నడవలేదండి. గొప్ప 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 విజయం, అత్యధిక విజయము, గొప్ప విమోచన వైపుగా వారు నడిచారు. భయపడుతున్నాడా అపవాది? ఇంటిమిడేట్ చేస్తున్నాడా అపవాదిక పనే అది. రేపటి గురించి భయపెడతాడు వాడు. అయితే చెప్పు, నాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. సోదెగా నన్ను వెరివారనుగా చేస్తాడు. ప్రగల్భుల ప్రవచనాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. నాకు వ్యతిరేకంగా మాట్లాడబడే ఏ మాట నిలబడదు, ఏ మాట జరగదు. హల్లెలూయా. నాకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. నాకు వ్యతిరేకంగా రూపించబడే ఏ సాతను ప్రణాళిక కుట్ర వర్ధిల్లదు. నా జీవితంలో నేను పరిశుద్ధాత్మ కలిసి ఉన్నాము గనక, నేను పరిశుద్ధాత్మ కలిసి ప్రార్థన చేస్తున్నాము గనక, దేవుని చిత్తముగాక ఏది నా జీవితంలో జరగదు అని ప్రకటిస్తూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలలు ఇదే చేశారు. ఇదే చేస్తే దేవుడు భూకంపాలు సృష్టించాడు. God will act when you pray. God will act when you pray. God will act when you pray. మనం ప్రార్థించినప్పుడు దేవుడు స్పందించి తీరుతాడు. వెంటనే స్పందిస్తున్నట్టు నీకు అనిపించకపోవచ్చు, కానీ స్పందిస్తాడు.
ఈ నమ్మకము కలిగి ఉండు, ఈ విశ్వాసము కలిగి ఉండు. ఇదే నీకు పెట్రోల్గా పనిచేస్తుంది, ఇదే నీకు ఫ్యూయల్గా పనిచేస్తుంది. ఈ మాటలు ఏమవుతాయి తెలుసా? నీకు ఫ్యూయల్గా పనిచేస్తాయి. బండి ఉండొచ్చు, మంచిగా కొత్త బండి ఉండొచ్చు, పెట్రోల్ లేకపోతే ఏం ప్రయోజనం? సో యూ నీడ్ ఫ్యూయల్. దీస్ వర్డ్స్ నేను చెప్పే ఈ మాటలు నేను భాషలో ఎక్కువగా ప్రార్థన చేయనట్లుగా ప్రేరేపించేదానికి దేవుడు నీ కొరకు ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మొరపెట్టారు, విడుదల పొందుకున్నారు, వారు మహిమపరిచారు, మనం మహిమపరుస్తున్నాం. తరతరాలు మాట్లాడుకునే అద్భుతములను యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో చేయునుగాక. ఎంత గొప్ప సమస్యనో అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు పుట్టించునుగాక. పరిశుద్ధాత్ముడైతే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో సహకరించి గొప్ప గొప్ప శూర కార్యములను మనం చేయుదుముగాక. తమ దేవుని ఎరుగువారు శూర కార్యములు చేస్తారని వ్రాయబడిన మాట మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.